పల్నాడు జిల్లా దాచేపల్లి మండల పరిధిలో ప్రభుత్వ భూములకు రక్షణ లేకుండా పోయింది. కోట్ల రూపాయలు విలువ చేసే సర్కారు స్థలాలు ఆక్రమణకు గురవుతున్నాయి. రెవెన్యూ అధికారుల అండదండలతో అక్రమార్కులు తమ పేర్ల మీద పట్టాదారు పాస్ పుస్తకాలు పొందుతున్నారు. దాచేపల్లి మండలంలోని భూముల ధర ఎకరాకు 50 లక్షల నుంచి 2 కోట్లకు పైగానే పలుకుతోంది. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోంది. రేట్లు ఆకాశాన్నంటడంతో అక్రమార్కుల కన్ను ప్రభుత్వ భూములపై పడింది. దాచేపల్లి మండలంలో దాదాపు 3000 ఎకరాల ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారుల సహకారంతో కబ్జాదారులు ఆక్రమించుకున్నారు. దాచేపల్లి మండలంలోని ఒక్కొక్క గ్రామంలో సుమారు 100 నుంచి 200 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది. ఒక్క పొందుగుల గ్రామంలోనే 500 ఎకరాల భూమి కబ్జాకు గురైంది. ప్రభుత్వ భూములను కాపాడవలసిన రెవెన్యూ శాఖ అధికారులే కబ్జాదారులకు అండగా నిలుస్తుండటంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ భూములను రక్షించాలని ప్రజలు కోరుతున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చూస్తున్న ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్న అధికారులు మాత్రం ఇంకా వారికి సహకరిస్తూ ఎవరి అండదండలు చూసుకుని ఈ విధంగా అక్రమాలకు పాల్పడుతున్నారు? పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో గత వైసీపీ పాలన 4.5 ఏళ్లలో దాదాపు 3000 ఎకరాల రెవెన్యూ భూమి కబ్జాకు గురైందంటూ కూడా స్థానికులు ప్రతిపక్ష పార్టీలు అయితే ఆరోపణలు చేస్తున్నాయి. గురజాల నియోజకవర్గంలోని పొందుగూల గ్రామంలో, మరీ ముఖ్యంగా పొందుగూల గ్రామంలోని సర్వే నెంబర్ 669, 646, 651, 682, 658, 638, 39 సర్వే నెంబర్ లో మొత్తం 500 ఎకరాల భూమి కబ్జాకు గురైంది. నిన్న రెవెన్యూ అధికారుల సహకారంతో స్థానికంగా వైసీపీ నేతలు మొత్తం కూడా ఆన్లైన్ లో తమ పేరుతో రాసుకొని వాటిని బ్యాంకుల్లో తనఖాలు పెట్టినట్టు కూడా ప్రతిపక్ష పార్టీలు అయితే ఆరోపిస్తున్నారు. గతంలో కూడా ఇక్కడ ఒక దాచేపల్లి మండలమే కాదు, గురజాల దాచేపల్లి మండలాల్లో రెవెన్యూ భూములు మొత్తాన్ని కూడా తమ సొంత భూములుగా కూడా వైసీపీ నేతల పేరుతో కూడా ఆన్లైన్ లో రికార్డు చేయించి వాటిని తప్పుడు డాక్యుమెంట్ సృష్టించి బ్యాంకుల్లో తనఖాలు పెట్టి లోన్లు తీసుకున్న భాగవతం కూడా గతంలో బయటకు వచ్చింది. ఇప్పుడు తాజాగా పొందుగుల గ్రామంలో 5-6 సర్వే నెంబర్ లో ఒక 500 ఎకరాలు కూడా తాజాగా కబ్జాకి గురైందంటూ కూడా స్థానికంగా ఉన్న ప్రతిపక్ష పార్టీలు అయితే ఆరోపిస్తున్నాయి. దీనిపై స్థానికంగా ఉన్న అధికారులకు, వారిపై అధికారులకు ఫిర్యాదు చేసినా కూడా ఆ అధికార పార్టీ నేతలు కబ్జాకు గురి చేయడంతో కూడా ఎవరూ స్పందిస్తున్న దాఖలాలు లేవంటే కూడా ప్రతిపక్ష పార్టీ నేతలు అయితే ఆరోపిస్తున్నారు. దీనిపై తక్షణమే కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను కాపాడకపోతే తాము ఆందోళన చేస్తామంటూ కూడా స్థానికంగా ఉన్న ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన, వామపక్ష పార్టీలు అయితే చెప్తున్నాయి. ప్రియాంక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సాంబశివరావు.